హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఈరోజు శనివారం కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పప్పు లేకపోతే సాంబారు, ముద్దపప్పు ఇలా చాలా రకాలుగా వండుకుంటారు. మ్యాక్సిమం చాలా వరకు అయితే పప్పు రిలేటెడ్ గా చేసుకుంటారు కదా. ఈ రోజు నేను సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే సాంబార్తో ఏదైనా ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ఈ రోజు ఈ వీడియోలో నా స్టైల్లో సాంబార్ ఎలా చేస్తానో చూపిస్తాను. అలాగే నేను ఏ ఫ్రై చేశాను, అసలు నా స్టైల్లో సాంబార్ ఎట్లా చేస్తాను అదంతా ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. తర్వాత డబ్బులు వస్తాయో లేదో తర్వాత సంగతి, కానీ మీరు ఇచ్చే లైక్స్ చూస్తే మాకు అంత హ్యాపీ వస్తుంది. అందుకే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఎప్పుడు సాంబార్ చేసినా ఒక గ్లాసుడు కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటానండి. ఎందుకంటే పెసరపప్పు వేయడం వల్ల సాంబార్ టేస్ట్ వస్తుంది, తర్వాత చిక్కదనం వస్తుంది అనమాట. అసలు మా అమ్మాళ్ళ ఇంట్లో అయితే కందిపప్పు కంటే ఎక్కువ పెసరపప్పుతోనే సాంబార్ చేసుకుంటారు. ఈ పెసరపప్పు కందిపప్పు బాగా కడుగేసి పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్లు పోసాను. నీళ్లు పోసి ఒక 4-5 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలి. పెసరపప్పుతో చేస్తే 2 విజిల్స్ సరిపోతాయండి, కానీ కందిపప్పు కూడా ఎక్కువ వేసాం కదా, అందుకని 4-5 విజిల్స్ పెట్టుకోవాలి. అసలు బయటికి వెళ్దామని నేను రెడీ అయ్యానండి. మా ఏరియాలో ఒక స్కూల్ ఉందన్నమాట, అందులో టీచర్ జాబుల కోసము డెమోస్ తీసుకుంటున్నారు. అయితే మా ఫ్రెండ్ నాకు చెప్పింది, ఒకసారి డెమో ఇచ్చేసి వద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు, వెళ్దాం పదా అన్నది. అందుకోసం నేను రెడీ అయ్యాను. ఇంకా నేను రెడీ అయ్యేసరికి తానేమో ఇంక టైం పడుతుంది, నేను ఇప్పుడు రావడం అవ్వదు, ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పింది. అందుకని చెప్పి నేను ఇంకా వంట చేసుకుందాంలే అని చెప్పి అలాగే వంట స్టవ్ మీద పెట్టేశాను. చింతపండు నానబెట్టాను. ఇప్పుడేమో సాంబార్లోకి ముక్కలు కట్ చేసుకుంటున్నాను. అసలు సాంబార్ చేశానంటే అసలు ఫ్రిడ్జ్ లో ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని వేస్తాను. ఒకవేళ సాంబార్ చేయాలనిపించినప్పుడు ఇంట్లో కూరగాయలు లేకపోతే ఎదురింట్లో పక్కింట్లో అడిగి మరీ కూరగాయ ముక్కలు వేస్తాను. ఈ రోజు అయితే అన్ని ముక్కలు ఉన్నాయండి. ఒక వంకాయ, 2 మునక్కాయలు, క్యారెట్, ఆనపకాయ కూడా వేసాను. ఆనపకాయ ఏంటంటే గట్టిగా పెచ్చుగట్టిసింది, ముదరదని కాదు కానీ లోపల లేతగా ఉంది, కానీ తొక్క మాత్రం గట్టిగా పెచ్చుగట్టిసింది. తర్వాత నేను సాంబార్లో ఆనియన్స్ ఎక్కువ వేస్తానండి. ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది సాంబారు. ఆ ఆనియన్స్ కోసమే మా ఇంట్లో మా పిల్లలు, మేము, మా ఆయన అందరం ఆనియన్స్ కోసమే కొట్టుకుంటాము. సాంబార్లో ముక్కల కంటే కూడా అందులో వేసే ఆనియన్సే మాకు అందరికి చాలా ఇష్టము. అందుకే ఒక 5-6 ఆనియన్స్ వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు నా ఫేవరెట్ అనమాట. సాంబార్లో వేసిన, చారు చేసుకున్నప్పుడు కూడా నేను పచ్చిమిరపకాయలు వేస్తాను, చాలా ఇష్టం అనమాట నాకు. నేను కూరగాయ ముక్కలు కోసిన లోపల పప్పు ఉడికిపోయింది. ఎవరైనా పప్పు గుత్తితోటి కలుపుతారు కదా, నాకు అదేటో పప్పు గుత్తే వాడబుద్ది కాదు. ఆ కవ్వం పెట్టి బాగా తిప్పేస్తాను, అలాగైతే మెత్తగా అయిపోద్ది. పప్పు గుత్తి అయితే నేను అస్సలు వాడను. ఇంకా పప్పు బాగా మెదిపేసుకున్న తర్వాత ముందు చింతపండు నానబెట్టాం కదా, అందులో కొంచెం నీళ్ళు పోసుకొని చింతపండు రసం తీసి పప్పులో వేసి బాగా అంతా కలిపి ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు సాంబార్కి ముందే నేను తాలింపు పెట్టేస్తానండి. అందుకే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అది చిట్పట్లు ఆడిన తర్వాత ఒక 3-4 తెల్లుల్లి, ఒక 2 ఎండుమిరపకాయలు. సాంబార్ తాలింపుకి పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి మంచి ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకుంటే సాంబార్ తాలింపుకి చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇగోండి తాలింపు బాగా వేగింది కదా, మనము ఇందాక కట్ చేసుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే ఒక టమాటా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి.
ఒకసారి ముక్కలన్నీ ఇలా కలుపుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మూత పెట్టి ముక్కలు బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. ఇదిగోండి 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా మగ్గిపోయాయి కదా. పప్పు చింతపండు రసము కలిపి ఉంచుకున్నాం కదా, ఇది దీనిలో పోసేయాలి. పోసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారము ఉప్పు పసుపు కారము అంతా వేసాం కదా. ఇప్పుడు అది ఒక 10 నిమిషాలు పావుగంట మరిగించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే పప్పు అడుగంటేస్తుంది. తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా సాంబారు పులుపు ఎక్కువ ఉండకూడదు. కొంచెం పులుపు ఉండి వండినట్టు తెలిసి తెలియనట్టు ఉండాలి. సాంబారు మరుగుతుంది కదా, ఇప్పుడు నేను ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సాంబార్ తోటి కాంబినేషన్ ఆలు ఫ్రై ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చాలా సింపుల్. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కూరకి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకుంటున్నాను. నార్మల్గా మా ఫ్రెండ్స్ అంటుంటారు అనమాట నాకు, ఈ అల్లం వెల్లుల్లి వేస్తాను కదా, మా ఫ్రెండ్స్ అంటారు ఎప్పుడు ప్రతి కూరలో అల్లం వెల్లుల్లి వేసేస్తావేటి, మేమైతే అన్ని కూరల్లో అల్లం వెల్లుల్లి వేయము, కొన్ని కూరల్లోనే వేస్తాము అంటారు. కానీ నాకైతే అన్ని కూరల్లోనూ అల్లం వెల్లుల్లి అలవాటండి. మా ఊరు సైడు మా అమ్మలింట్లో అయినా మా అత్తరింట్లో అయినా అన్ని కూరల్లో కూర అంటే చాలు అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే నాకు కూడా అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఆలు వేసుకోవడమే. బాగా ఫ్రై అయినాయి కదా ఆనియన్స్. ఇప్పుడు ఆలు వేసుకోవాలి. ఈ ఆలు నేను 2-3 సార్లు బాగా కడిగానండి. అలా కడిగితే దానికి ఉండేది ఆ పిండి లాంటి వల్ల పోద్ది కదా, అప్పుడు ఫ్రై చేసుకుంటే అంటుకోదు అనమాట. కళాయికి అంటుకోకుండా ముక్కలు ముక్కలుగా బాగా వస్తుంది ఫ్రై. వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా ఆలు ఫ్రై చేసినప్పుడు ముందే ఉప్పు వేయకూడదు. ముందే ఉప్పు వేస్తే ఆలు మెత్తబడిపోయి కళాయికి అంటేస్తుంది, మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. అందుకే ఆలు ఫ్రై చేసినప్పుడు ఎప్పుడు ముందు ఉప్పు వేయకూడదు, లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆలు ఫ్రై అవుతుంది కదా, ఇక్కడ మన సాంబార్ మరుగుతుంది చూడండి. మరుగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి సాంబార్ మరుగుతుంది కదా, ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలండి. సాంబార్కి బెల్లము చాలా టేస్ట్ వస్తుంది. అసలు ఈ బెల్లము ఇప్పుడు మరుగుతున్నప్పుడు కాదు, తాలింపులో ముక్కలు ఉడికించాం కదా, ఆ ముక్కలు ఉడికించినప్పుడు వేసుకోవాలి. అప్పుడు ముక్కకు కూడా ఆ బెల్లం పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది సాంబారు. అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను. లాస్ట్లో కొంచెం ఇంగువ, ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి వేసాం కదా, ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇంగువ సాంబార్ పొడి వేసుకున్నాం కదా, ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని లాస్ట్ లో నా ఫేవరెట్ కొత్తిమీర. సాంబార్ అయితే బా స్మెల్ కే నోరు ఊరుతుంది. మనకి లాస్ట్ లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే చారులో రసంలో సాంబార్లో కరివేపాకు కూడా చాలా ఎక్కువ వాడతాను. కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం కదా, సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్ ఏమో కానీ నాకు పులుసు కారిపోతుంది చూడ, చెమట్లు ఎంత ఉక్కబోస్తుందంటే బాబోయ్. ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎర్రగా ఎలగేగిందో.
అంటుకోకుండా. ఎప్పుడు కూడా ఆలు కర్రీకి స్టార్టింగ్లో సాల్ట్ వేయొద్దు, వేస్తే ముక్క మెత్తబడిపోయి అంటుకుంటుంది. ఇందులో కొంచెం కారము, కొంచెం మసాలా, నేను ఇంట్లో చేసుకున్న మసాలా ఇది, సాల్ట్ వేసుకొని ఇంకా కలుపుకోవడమే. ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదా, ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, లాస్ట్లో నా ఫేవరెట్ కొత్తిమీర. నేను కూరలు, చారులు, సాంబారు ఏం చేసినా కొత్తిమీర అయితే కంపల్సరీ వేస్తాను. నాకు చాలా ఇష్టము కొత్తిమీర అంటే. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా కూరల్లోను కానీ, చికెన్లో, వెజ్ నాన్ వెజ్ సంబంధం లేకుండా కొత్తిమీర అన్నిటికీ బాగుంటుంది. ఆలు కర్రీ అయిపోయింది, వంటంతా అయిపోయిందండి. ఈరోజు ఇంక తినడమే. ఇగోండి రైస్, సాంబారు, ఆలు ఫ్రై, అప్పడాలు, డీమార్ట్లో తెచ్చిన ఆనియన్ ఫింగర్స్. వేడి వేడి అన్నము, సాంబారు సూపర్ ఉంటుంది. స్మెల్ సూపర్ వస్తుంది సాంబారు. ఇప్పుడు ఆలు ఫ్రై, అప్పడము, ఆనియన్ ఫింగర్స్, వేడి వేడి అన్నము, వేడి సాంబారు. ఈ ఎండ కూడా అలాగే ఉంది. సూపర్ ఉందండి. ఆలు ఫ్రై కూడా సూపర్ ఉంది. ఇంకా నేను తింటాను. ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్.